Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women Mutluru. In this video session, I would like to discuss about the topic development of vaccines in fish health management elective paper for 6th Sem BSc Fishery students. History of fish vaccination. The first attempt to vaccinate fish against disease were published by Duff, who attempted to orally vaccinate trout against furunculosis with a diet containing chloroform-killed Aeromonas salmonidal cells. ఫిష్ వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ టైం ఎవరు పబ్లిష్ చేశారు అంటే డఫ్ అనే సైంటిస్ట్ అనమాట. ఆ సైంటిస్ట్ ఏం చేశారు అంటే ఫ్యూరెంక్యులోసిస్తో సఫర్ అవుతున్న ట్రౌట్ని తీసుకొని దానికి ఓరల్గా వ్యాక్సినేషన్ ఇచ్చారన్నమాట. డైట్తో పాటు క్లోరోఫామ్ని ఇచ్చారు. ఆ ఇచ్చిన క్లోరోఫామ్ అనేది ఏరోమోనా సాల్మోనిసిడా సెల్స్ని కిల్ చేసింది. నెక్స్ట్, ద ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్ట్ లైసెన్స్ ఫర్ ఎ వ్యాక్సిన్ ఫర్ ఫిష్ వాజ్ గ్రాంటెడ్ ఇన్ యుఎస్ ఇన్ 1976 ఫర్ యూజ్ అగెనెస్ట్ ఎంట్రిక్ రెడ్ మౌత్ డిసీజ్. ఫిష్ యొక్క వ్యాక్సిన్కి లైసెన్స్ అనేది ఫస్ట్ ఎక్కడ గ్రాంట్ అయిందంటే యూఎస్ఏలో గ్రాంట్ అయింది ఇన్ ద ఇయర్ 1976 అనమాట. ఎంట్రిక్ రెడ్ మౌత్ డిసీజ్కి ఎగెనెస్ట్ అనమాట. సిన్స్ దెన్ ప్రొడక్ట్ లైసెన్స్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ఫర్ విబ్రియో వ్యాక్సిన్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దీస్ టూ వ్యాక్సిన్స్ హ్యావ్ ప్రూవ్ ఆఫ్ గ్రేట్ కమర్షియల్ వాల్యూ. లేటర్ ఆన్ ఏమైందంటే మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో మెనీ పార్ట్స్లో విబ్రియో వ్యాక్సిన్స్ యొక్క లైసెన్స్ అనేది గ్రాంట్ అయింది. అండ్ ఎంట్రిక్ రెడ్ మౌత్ డిసీజ్కి అండ్ విబ్రియో వ్యాక్సిన్కి అండ్ విబ్రియో వ్యాక్సిన్కి ఎక్కువ కమర్షియల్ వాల్యూ అనేది ఉంది. మోడిఫైడ్ మెథడ్స్ ఆఫ్ విబ్రియో వ్యాక్సిన్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై అమెండ్ అండ్ జాన్సన్ ఎటెల్. ఈ మోడిఫైడ్ మెథడ్స్ ఆఫ్ విబ్రియో వ్యాక్సిన్ ఎవరు డిస్క్రైబ్ చేశారు అంటే అమెండ్ అండ్ జాన్సన్ ఎటెల్ వాళ్ళు డిస్క్రైబ్ చేశారన్నమాట. ఏరోమోనాస్ హైడ్రోఫిలా వ్యాక్సిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోడర్న్ వ్యాక్సిన్ ఫర్ కార్ప్, ఈల్, తిలాపియా అండ్ క్యానల్ క్యాట్ఫిష్. ఈ ఏరోమోనాస్ హైడ్రోఫిలా వ్యాక్సిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోడర్న్ వ్యాక్సిన్ అన్నమాట. కార్ప్కి, ఈల్కి, తిలాపియా అండ్ క్యానల్ క్యాట్ఫిష్కి ఏరోమోనాస్ హైడ్రోఫిలా అనేది ఇంపార్టెంట్ అండ్ మోడర్న్ వ్యాక్సిన్. ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఫిష్ వ్యాక్సినేషన్లో మనం ఏం చదువుకుంటాము అంటే ఫస్ట్ టైం ఫిష్ వ్యాక్సినేషన్ని పబ్లిష్ చేసింది ఎవరు అంటే డఫ్ అనే సైంటిస్ట్ అనమాట. ఆ సైంటిస్ట్ ఏం చేశారంటే ఫ్యూరెంక్యులోసిస్తో సఫర్ అవుతున్న ట్రౌట్ని తీసుకొని దానికి ఓరల్గా వ్యాక్సిన్ని ప్రొవైడ్ చేశారన్నమాట. డైట్తో పాటు క్లోరోఫామ్ని ఇచ్చారు. ఆ ఇచ్చిన క్లోరోఫామ్ అనేది ఏరోమోనా సాల్మోనిసిడా సెల్స్ని కిల్ చేసిందన్నమాట. ఈ ఫిష్ వ్యాక్సిన్ యొక్క లైసెన్స్ అనేది ఫస్ట్ టైం ఎక్కడ గ్రాంట్ అయిందంటే యూఎస్ఏలో ఇన్ ద ఇయర్ 1976లో గ్రాంట్ అయిందన్నమాట. అగెనెస్ట్ ఎంటరిక్ రెడ్ మౌత్ డిసీజ్కి అగెనెస్ట్గా. లేటర్ ఆన్ ఏమైందంటే విబ్రియో వ్యాక్సిన్కి లైసెన్స్ అనేది వరల్డ్లో మెనీ పార్ట్స్లో మెనీ ప్లేసెస్లో విబ్రియో వ్యాక్సిన్ యొక్క లైసెన్స్ అనేది గ్రాంట్ అయింది. అండ్ ఎంట్రిక్ రెడ్ మౌత్ వ్యాక్సిన్ అండ్ విబ్రియో వ్యాక్సిన్కి ఎక్కువ కమర్షియల్ వాల్యూ కూడా ఉందన్నమాట. ఈ మోడిఫైడ్ మెథడ్స్ ఆఫ్ విబ్రియో వ్యాక్సిన్ని ఎవరు డిస్క్రైబ్ చేశారంటే అమెన్ అండ్ జాన్సన్ అనమాట. ఏరోమోనాస్ హైడ్రోఫిలా వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్ అండ్ మోడర్న్ వ్యాక్సిన్. కార్ప్కి, ఈల్కి, తిలాపియా అండ్ క్యానల్ క్యాట్ఫిష్కి ఏరోమోనాస్ హైడ్రోఫిలా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోడర్న్ వ్యాక్సిన్ అనమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ ఆర్ జనరల్లీ ఆఫ్ త్రీ టైప్స్. వ్యాక్సిన్స్ అనేవి త్రీ టైప్స్ అనమాట. డెడ్ వ్యాక్సిన్స్, లైవ్ మోడిఫైడ్ వ్యాక్సిన్స్, ప్యూరిఫైడ్ యాంటీజెన్స్. డెడ్ వ్యాక్సిన్స్, లైవ్ మోడిఫైడ్ వ్యాక్సిన్స్, ప్యూరిఫైడ్ యాంటీజెన్స్ అనమాట. డెడ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఇనాక్టివేటెడ్ పాథోజన్స్. డెడ్ వ్యాక్సిన్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే ఇనాక్టివేటెడ్ పాథోజన్స్ అనమాట. లైవ్ వ్యాక్సిన్స్ ఆర్ ఎటెన్యూయేటెడ్ పాథోజన్స్ విత్ నో ఆర్ లో విరులెన్స్. లైవ్ వ్యాక్సిన్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే ఎటెన్యూయేటెడ్ పాథోజన్స్ అనమాట. వాటికి విరులెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, లేకపోతే విరులెన్స్ అనేది ఉండదు. ప్యూరిఫైడ్ యాంటీజెన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ కంటైనింగ్ ద మెయిన్ యాంటీజెన్స్. ప్యూరిఫైడ్ యాంటీజెన్స్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే మెయిన్ యాంటీజెన్స్ అనమాట. ఇక డెడ్ వ్యాక్సిన్స్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే ఇనాక్టివేటెడ్ పాథోజన్స్. లైవ్ వ్యాక్సిన్స్ అండ్ ఎటెన్యూయేటెడ్ పాథోజన్స్ వాటికి విరులెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, ఒక్కోసారి విరులెన్స్ అనేది ఉండదు. ప్యూరిఫైడ్ యాంటీజెన్స్లో అయితే మెయిన్ యాంటీజెన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్, వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఆఫ్ మెనీ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ దట్ ఎఫెక్ట్ ఫిష్. దెర్ ఆర్ ఓన్లీ 2 ఫర్ విచ్ ఎఫెక్టివ్ కమర్షియల్ వ్యాక్సిన్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్, దట్ ఈస్ ఈఆర్ఎం అండ్ విబ్రియోసిస్. ఫిష్ని ఎఫెక్ట్ చేసే డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ చాలా ఉన్నాయి, కానీ ఈఆర్ఎం, ఎంట్రిక్ రెడ్ మౌత్ అండ్ విబ్రియోసిస్కి మాత్రమే ఎఫెక్టివ్ కమర్షియల్ వ్యాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్ దే ఆర్ మెయిన్లీ 3 స్టెప్స్ ఫాలోడ్. మనం వ్యాక్సిన్ ప్రొడక్షన్లో 3 స్టెప్స్ ఫాలో అవుతాం అన్నమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ యాంటీజెన్స్ ఫస్ట్ స్టెప్,
సోర్స్ ఆఫ్ ప్రొడక్టివ్ యాంటీజెన్స్ సీరోటైప్ అండ్ స్ట్రెయిన్. సెకండ్ స్టెప్ మ్యానుఫ్యాక్చర్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద ప్రొడక్టివ్ యాంటీజెన్స్ అనేది థర్డ్ స్టెప్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రొడక్టివ్ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే సోర్స్ ఆఫ్ ప్రొడక్టివ్ యాంటీజెన్స్ చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్టివ్ యాంటీజెన్స్ యొక్క మ్యానుఫ్యాక్చర్ అండ్ స్టెబిలిటీ అన్నమాట. ఇక్కడ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ఫిష్ని ఎఫెక్ట్ చేసే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనేవి చాలా ఉన్నప్పటికీ ఈ ఎంటరింగ్ రెడ్ మౌత్ అండ్ విబ్రియోసిస్కి మాత్రమే ఎఫెక్టివ్ కమర్షియల్ వ్యాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మనం వ్యాక్సిన్స్ని 3 స్టెప్స్ ఫాలో అవుతూ ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రొడక్టివ్ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ లేటర్ ఆన్ సోర్స్ ఆఫ్ ప్రొడక్టివ్ యాంటీజెన్స్ అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ ప్రొడక్టివ్ యాంటీజెన్స్ యొక్క మ్యానుఫ్యాక్చర్ అండ్ స్టెబిలిటీ. First, identification of productive antigens. The development of vaccines to other fish disease will almost certainly need to identify the productive antigens. ఫిష్ వ్యాక్సిన్ని డెవలప్ చేయాలి అంటే ఫస్ట్గా ఏం చేయాలంటే ప్రొడక్టివ్ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేయాలి. డిటర్మినేషన్ ఆఫ్ యాంటీజెన్స్ ఈజ్ మోస్ట్ రెడీలీ అకంప్లిష్డ్ బై యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ అండ్ బ్లాటింగ్ టెక్నిక్. ఈ యాంటీజెన్స్ డిటర్మిన్ ఎలా చేస్తాము అంటే జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ అండ్ బ్లాటింగ్ టెక్నిక్ కాంబినేషన్ ద్వారా ఈ యాంటీజెన్స్ని డిటర్మైన్ చేస్తాము. నెక్స్ట్ యాంటీజెన్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ సర్టైన్ ఐసోలేట్ ఆఫ్ ప్యాథోజన్స్. సర్టైన్ ప్యాథోజన్స్ నుంచి మాత్రమే యాంటీజెన్స్ మనం ఐసోలేట్ చేస్తామన్నమాట. సూటబుల్ ప్రిపరేషన్ ఆఫ్ ద ప్యాథోజన్స్ యాంటీజెన్స్ ఆర్ సపరేటెడ్ యూజువల్లీ బై ఎలక్ట్రోఫోర్సిస్. ఈ ప్యాథోజన్స్ యొక్క యాంటీజెన్స్ని మనం ఎలక్ట్రోఫోర్సిస్ ద్వారా సపరేట్ చేస్తాము. స్టెయినింగ్ అండ్ ఎలిసా ప్రొసీజర్ ఆర్ యూజ్ టు ఐడెంటిఫై ద యాంటీజెనిక్ కాంపౌండ్. ఈ స్టెయినింగ్ అండ్ ఎలిసా ప్రొసీజర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే యాంటీజెనిక్ కాంపౌండ్ని ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడ ఏంటంటే ఫిష్ వ్యాక్సినేషన్ డెవలప్మెంట్లో మెయిన్గా చేయవలసిన పని ఏంటంటే ప్రొడక్టివ్ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఈ యాంటీజెన్స్ని ఎలా డిటర్మినేట్ చేస్తాము అంటే జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ అండ్ బ్లాటింగ్ టెక్నిక్ కాంబినేషన్ ద్వారా ఈ యాంటీజెన్స్ని డిటర్మైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే యాంటీజెన్స్ని మనం ప్యాథోజన్ నుంచి ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఈ సూటబుల్ ఈ ప్యాథోజన్ యాంటీజెన్స్ని ఎలా సపరేట్ చేస్తాము అంటే ఎలక్ట్రోఫోర్సిస్ ద్వారా సపరేట్ చేస్తాము. స్టెయినింగ్ అండ్ ఎలిసా ప్రొసీజర్ యూజ్ చేసి యాంటీజెనిక్ కాంపౌండ్ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. The binding of antibody to the separated antigens is detected by using a suitable anti-fish antibody conjugated to a radioactive or enzyme tracer or evident biotin system. ఈ సపరేట్ అయిన యాంటీజెన్స్కి యాంటీబాడీ అనేది బైండప్ అయిందో లేదో ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే సూటబుల్ యాంటీఫిష్ యాంటీబాడీ కాంజుగేటెడ్ టు రేడియో యాక్టివ్ ఆర్ ఎంజైమ్ ట్రేసర్ ఆర్ ఎవిడిన్ బయోటిన్ సిస్టమ్ ద్వారా మనం డిటెక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ద జెల్ బ్లాటింగ్ యాంటీబాడీ ప్రోబ్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ఎ పర్టికులర్ యాంటీజెన్స్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ బట్ దెర్ ఈస్ నో డైరెక్ట్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ విచ్ యాంటీజెన్స్ ఆర్ ప్రొడక్టివ్. ఈ జెల్ బ్లాటింగ్ యాంటీబాడీ ప్రోబ్ సిస్టమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఏం డిటర్మైన్ చేస్తుందంటే డిఫరెంట్ స్టెయిన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ పర్టికులర్ డిఫరెంట్ స్టెయిన్స్లో ప్రజెంట్ అయిన అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ స్టెయిన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ పర్టికులర్ యాంటీజెన్స్ ఉందో ఈ జెల్ బ్లాటింగ్ యాంటీబాడీ సిస్టమ్ అనేది డిటర్మైన్ చేస్తామన్నమాట. బట్ దెర్ ఈజ్ నో డైరెక్ట్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ విచ్ యాంటీజెన్ ఆర్ ప్రొడక్టివ్. ఏ యాంటీజెన్ అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది అన్నది మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట. డైరెక్ట్ వే లేదు. ఈ జెల్ బ్లాటింగ్ యాంటీబాడీ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఏం డిటర్మైన్ చేస్తుంది అంటే డిఫరెంట్ స్టెయిన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ పర్టికులర్ యాంటీజెన్ ఉందో డిటర్మైన్ చేస్తుంది. ఏ యాంటీజెన్ అనేది ప్రొడక్టివ్ అన్నది ఐడెంటిఫై చేయడానికి డైరెక్ట్ వే అంటూ ఏమీ లేదన్నమాట. ఇఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ బేస్డ్ అపాన్ యాంటీబాడీస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఐడెంటిఫై ప్రొడక్టివ్ యాంటీజెన్ బై పాసివ్ ఇమ్యునైజేషన్. ఒకవేళ ప్రొడక్షన్ అనేది యాంటీబాడీస్ మీద బేస్ అయితే కనుక మనం ఐడెంటిఫై చేయొచ్చు ప్రొడక్టివ్ యాంటీజెన్ని. ఎలాగా? పాసివ్ ఇమ్యునైజేషన్ ద్వారా. Next, when a certain antigen such as lipopolysaccharide is identified as a primary productive component over a wide range of isolate of pathogen, it is necessary to investigate geographic and host species variation before formulating a vaccine. Productive antigen లైపోపాలిసాక్రైడ్ అయితే వ్యాక్సిన్ ఫార్ములేట్ చేసే ముందు హోస్ట్ స్పీసీస్ అండ్ అవి ఉండే జియోగ్రఫిక్ ఏరియాస్లో కండిషన్స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ సపరేట్ అయిన యాంటీజెన్స్కి యాంటీబాడీ బైండింగ్ని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే సూటబుల్ యాంటీఫిష్ యాంటీబాడీ కాంజుగేటెడ్ టు రేడియో యాక్టివ్ ఆర్ ఎంజైమ్ ట్రేసర్ ఎవిడిన్ బయోటిన్ సిస్టమ్ ద్వారా మనం సపరేట్ అయిన యాంటీజెన్స్కి యాంటీబాడీ బైండ్ అయిందో లేదో డిటెక్ట్ చేస్తాం అన్నమాట. ఈ జెల్ బ్లాటింగ్ యాంటీబాడీ ప్రోబ్ సిస్టమ్ అనేది ఏం డిటర్మైన్ చేస్తా అంటే డిఫరెంట్ స్టెయిన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ పర్టికులర్ యాంటీజెన్ ఉందో ఈ జెల్ బ్లాటింగ్ యాంటీబాడీ ప్రోబ్ సిస్టమ్ అని డిటర్మైన్ చేస్తుంది.
ఏ యాంటీజెన్ అనేది ప్రొడక్టివ్ అన్న ఏ యాంటీజెన్ అనేది ప్రొడక్టివ్ ఐడెంటిఫై చేయడానికి డైరెక్ట్ వే అంటూ ఏమీ లేదన్నమాట. ప్రొడక్షన్ అనేది జనరల్గా యాంటీబాడీస్ మీద బేస్ అయి ఉంటుంది. మనం ప్రొడక్టివ్ యాంటీజెన్ని ఐడెంటిఫై ఎలా చేస్తామంటే ప్యాసివ్ ఇమ్యునైజేషన్ ద్వారా అన్నమాట. ప్రొడక్టివ్ యాంటీజెన్ లైపోపాలిసాకరైడ్ అయితే వ్యాక్సిన్ ఫార్ములేట్ చేసిన ముందు హోస్ట్ స్పీసీస్ అండ్ అవి ఉండే జియోగ్రఫిక్ ఏరియాస్లో కండిషన్స్ని కన్సిడర్ చేయాలి. Source of protective antigens, serotypes and strains. Species of bacterial and viral pathogens show variation in serotype grouping. ఈ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ప్యాథోజన్స్ అనేవి సీరోటైప్ గ్రూపింగ్స్లో వేరియేషన్ అనేది చూపిస్తాయి అన్నమాట. ఇన్ బ్యాక్టీరియా సీరోటైప్ డిఫరెన్సెస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అసోసియేటెడ్ విత్ వేరియేషన్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎల్పిఎస్. ఈ బ్యాక్టీరియాలో ఉన్న సీరోటైప్ డిఫరెన్సెస్ అనేవి వేటితో ఫ్రీక్వెంట్గా అసోసియేట్ అవుతాయి అంటే వేరియేషన్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎల్పిఎస్తో అసోసియేట్ అవుతాయి అన్నమాట. Antigens representing different pathogenic groups or strains are involved in eliciting protective immune response. ఏవైతే యాంటీజెన్స్ అనేవి డిఫరెంట్ ప్యాథోజెనిక్ గ్రూప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయో అవి ప్రొడక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ని కాజ్ చేస్తాయి అన్నమాట. దెన్ ద డిఫరెంట్ సీరోటైపిక్ స్ట్రెయిన్స్ మస్ట్ బి ఇన్కాపరేటెడ్ ఇన్ టు ద వ్యాక్సిన్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజెనిక్ డిసీజెస్. డిఫరెంట్ సీరోటైపిక్ స్ట్రెయిన్స్ని మనం వ్యాక్సిన్లోకి ఇన్కాపరేట్ చేస్తామన్నమాట. ఎందుకు అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజెనిక్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి డిఫరెంట్ సీరోటైపిక్ స్ట్రెయిన్స్ని మనం వ్యాక్సిన్లోకి ఇన్కాపరేట్ చేస్తాము. ద కమర్షియల్లీ అవైలబుల్ వ్యాక్సిన్ మే బి మోనోవాలెంట్, బైవాలెంట్ ఆర్ మల్టీవాలెంట్. మెజారిటీ ఆఫ్ వ్యాక్సిన్ ఫ్రమ్ Yersinia rucarea are monovalent made from LPC serotype 1. Vibrio vaccine are bivalent. Commercially available vaccines are monovalent, bivalent, multivalent మాట. Majority of the vaccine from Yersinia rucarea అనేవి monovalent మాట. ఎక్నిషమేట్ చేస్తారు LPS serotype 1 నుంచి. Vibrio vaccine అనేవి bivalent మాట. ఇక్కడ ఏంటి అంటే స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ప్యాథోజన్స్ అనేవి సీరోటైప్ గ్రూపింగ్స్లో వేరియేషన్ చూపిస్తాయి అన్నమాట. బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ప్యాథోజన్స్ అనేవి సీరోటైప్ గ్రూపింగ్స్లో వేరియేషన్ చూపిస్తాయి. బ్యాక్టీరియాలో సీరోటైప్ డిఫరెన్సెస్ అనేవి ఫ్రీక్వెంట్గా వేటితో అసోసియేట్ అవుతాయి అంటే వేరియేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎల్పిఎస్తో అసోసియేట్ అవుతాయి అన్నమాట. ఏవైతే యాంటీజెన్స్ అనేవి డిఫరెంట్ ప్యాథోజెనిక్ గ్రూప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయో అవి ప్రొడక్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ని కాజ్ చేస్తున్నాయి అన్నమాట. డిఫరెంట్ సీరోటైప్ స్ట్రెయిన్స్ని మనం వ్యాక్సిన్లోకి ఇన్కాపరేట్ చేయాలి. ఎందుకంటే to protect from different types of pathogenic diseases. Different types of pathogenic diseases నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి డిఫరెంట్ సీరోటైపిక్ స్ట్రెయిన్స్ని మనం వ్యాక్సిన్లోకి ఇన్కార్పొరేట్ చేస్తాము. ఈ కమర్షియల్గా అవైలబుల్ వ్యాక్సిన్స్ అనేవి మోనోవాలెంట్, బైవాలెంట్, మల్టీవాలెంట్ అనమాట. మెజారిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి మనకి ఎర్సినికా రుక్యురియా నుంచి వస్తాయి. అవి మోనోవాలెంట్ అనమాట, మేడ్ ఫ్రమ్ ఎల్పిఎస్ సీరోటైప్ 1 నుంచి. విబ్రియో వ్యాక్సిన్స్ అనేవి బైవాలెంట్ అనమాట. Next, it is important to remember that immunodominant components which may or may not be associated with serotype identity may not be protective antigens. ఇమ్యునోడామినెంట్ కాంపోనెంట్స్ అనేవి సీరోటైప్ ఐడెంటిటీతో అసోసియేట్ అయినా అవ్వకపోయినా అవి ప్రొటెక్టివ్ యాంటీజెన్స్ కాదు. మే నాట్ బి ప్రొటెక్టివ్ యాంటీజెన్స్, అవి ప్రొటెక్టివ్ యాంటీజెన్స్ కాదు. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రొటెక్టివ్ యాంటీజెన్స్. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద ప్రొటెక్టివ్ యాంటీజెన్స్ అండ్ సెలెక్షన్ ఆఫ్ సీరోటైప్, స్ట్రెయిన్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. ప్రొడక్టివ్ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సీరోటైప్ని సెలెక్షన్ చేసిన తర్వాత స్ట్రెయిన్స్ని వ్యాక్సిన్ ప్రొడక్షన్ కోసం స్ట్రెయిన్స్ని సెలెక్ట్ చేయాలి. ద స్ట్రెయిన్ సెలెక్టెడ్ మస్ట్ బి వైబుల్ అండ్ రిటైన్ యాంటీజెన్ ఎక్స్ప్రెషన్ కెపాసిటీ ఇన్ లాంగ్ టర్మ్ స్టోరేజ్. ఈ సెలెక్ట్ చేసిన స్ట్రెయిన్స్ అనేవి వైబుల్గా ఉండాలి అండ్ రిటైన్ యాంటీజెన్ ఎక్స్ప్రెషన్ కెపాసిటీని రిటైన్ చేయాలన్నమాట లాంగ్ టర్మ్ స్టోరేజ్లో. నెక్స్ట్, బేసికలీ 2 types of vaccines have been used, bacterians and bacterial extracts. Bacterians are 2 types. Bacterians are 2 types అనమాట. ఫార్మాలిన్ కిల్డ్, బ్యాక్టీరియా కిల్డ్ విత్ 0.5% ఫార్మాలిన్. ఫార్మాలిన్ కిల్డ్ అంటే ఏంటంటే బ్యాక్టీరియాని 0.5% ఫార్మాలిన్తో కిల్ చేస్తాం అనమాట. హీట్ కిల్డ్, హీటింగ్ ద బ్యాక్టీరియల్ సెల్స్ at 100 degrees centigrade for 13 minutes. బ్యాక్టీరియల్ సెల్స్ని హీట్ చేస్తాం అనమాట 100 degrees centigrade వద్ద for 30 minutes వరకు. బ్యాక్టీరియల్ ఎక్స్ట్రాక్ట్స్ హ్యావ్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ కల్చర్ సూపర్నెంట్స్ ఆర్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ ద సెల్ వాల్. ఈ బ్యాక్టీరియా ఎక్స్ట్రాక్ట్స్ అనేవి మనం ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తామంటే కల్చర్ సూపర్నెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే సెల్ వాల్ extracts నుంచి కానీ. It includes lipopolysaccharide extracted from bacteria by the hot phenol water method of Westphal and John. It also includes crude LPS, purified LPS, polysaccharide and lipid A.
వీటిలో ఏముంటాయంటే లైపోసాకే ఉంటాయి. వాటిని బ్యాక్టీరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. ఎలా అంటే హాట్ ఫినాల్ వాటర్ మెథడ్ ద్వారా. వీటిలో క్రూడ్ ఎల్పిఎస్ ఉంటుంది, ప్యూరిఫైడ్ ఎల్పిఎస్ ఉంటుంది, పాలిసాకే ఉంటుంది అండ్ లిపిడియే ఉంటుంది. జనరల్గా బ్యాక్టీరియన్స్ అనేవి 2 టైప్స్, ఫార్మాలిన్ కిల్డ్, హీట్ కిల్డ్. బ్యాక్టీరియా ఫార్మాలిన్ కిల్డ్లో బ్యాక్టీరియాని 0.5% ఫార్మాలిన్ యూజ్ చేసి కిల్ చేస్తాము. హీట్ కిల్డ్ అయితే బ్యాక్టీరియాని హీట్ చేస్తాం అన్నమాట 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 30 మినిట్స్ వరకు. ఈ బ్యాక్టీరియల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఎక్కడి నుంచి డెరైవ్ చేస్తారు అంటే కల్చర్ సూపర్నెన్స్ నుంచి కానీ లేకపోతే సెల్ వాల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి కానీ. వాటిలో ఏముంటాయంటే లైపోసాకైడ్ ఉంటుంది. ఆ లైపోసాకైడ్ మన బ్యాక్టీరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట బై హాట్ ఫినాల్ వాటర్ మెథడ్ ద్వారా. ఇంకా ఏముంటాయంటే క్రూడ్ ఎల్పిఎస్ ఉంటుంది, ప్యూరిఫైడ్ ఎల్పిఎస్ ఉంటుంది, పాలిసాకైడ్ అండ్ లిపిడియే కూడా ఉంటాయి. నెక్స్ట్ డయాగ్రామ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరియన్స్. అసలు బ్యాక్టీరియన్స్ అంటే ఏంటి? ఇనాక్టివ్ బ్యాక్టీరియా సెల్స్నే బ్యాక్టీరియన్స్ అంటారు అనమాట. ఎలా ప్రిపేర్ చేస్తామంటే బ్యాక్టీరియా సెల్ని తీసుకుంటాము, దాన్ని 30 డిగ్రీ సెంటిగ్రేడ్ 18 అవర్స్ ఇన్ బీహెచ్ఐలో ఉంచుతాం అన్నమాట. బీహెచ్ఐ అంటే ఏంటి? బ్రెయిన్ హార్ట్ ఇన్ఫ్యూజన్లో మనం ఉంచుతాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాం? 30 డిగ్రీ సెంటిగ్రేడ్ 48 అవర్స్ బీహెచ్ఐలో ఉంచుతాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే సెంట్రిఫ్యూజ్ చేస్తాం అన్నమాట. 30 మినిట్స్ వరకు సెంట్రిఫ్యూజ్ చేస్తాం. ఆ సెంట్రిఫ్యూజ్ చేసిన వచ్చిన ప్రెసిపిటేట్ని వాష్ చేస్తాం అన్నమాట. ఫిజియోలాజికల్ సెలైన్తో వాష్ చేస్తాం. అండ్ లేటర్ ఆన్ ఏం చేస్తామంటే ఫిజియోలాజికల్ సెలైన్లో సస్పెండ్ చేస్తాం అన్నమాట. చేసి ఏం చేస్తాము? 0.5% ఫార్మాలిన్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఫిజియోలాజికల్ సెలైన్తో వాష్ చేస్తాము. నెక్స్ట్ ఫార్మాలిన్ కిల్డ్ సెల్స్ బ్యాక్టీరియన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ సస్పెండ్ అయిన ఫిజియోలాజికల్ సెలైన్ సస్పెండ్ చేసింది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 30 మినిట్స్ వరకు ఉంచుతాము. అండ్ వాష్ చేస్తాం అన్నమాట. లేటర్ ఆన్ వాష్ చేస్తాం, ఫిజియోలాజికల్ సెలైన్తో వాష్ చేస్తాము. అప్పుడు మనకి హీట్ కిల్డ్ సెల్స్ బ్యాక్టీరియన్స్ వస్తాయి. బ్యాక్టీరియన్స్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే ఇనాక్టివ్ బ్యాక్టీరియా సెల్స్నే మనం బ్యాక్టీరియన్స్ అంటామన్నమాట. ఇక్కడ బ్యాక్టీరియా సెల్ని మనం 30 డిగ్రీ సెంటిగ్రేడ్ 18 అవర్స్ బీహెచ్ఐలో ఉంచుతాము. అండ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ 48 అవర్స్ బీహెచ్ఐలో ఉంచుతాం అన్నమాట. బ్రెయిన్ హార్ట్ ఇన్ఫ్యూజన్లో ఉంచుతాం. లేటర్ ఆన్ సెంట్రిఫ్యూజ్ చేస్తాం. వచ్చిన ప్రెసిపిటేట్ని ఫిజియోలాజికల్ సెలైన్తో వాష్ చేస్తాం. నెక్స్ట్ వాటిని సస్పెండ్ చేస్తాం అన్నమాట ఫిజియోలాజికల్ సెలైన్లో. నెక్స్ట్ 0.5% ఫార్మాలిన్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఫిజియోలాజికల్ సెలైన్తో వాష్ చేస్తాం. నెక్స్ట్ ఫార్మాలిన్ కిల్ సెల్స్ బ్యాక్టీరియన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏం చేస్తామంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంచుతాం 30 మినిట్స్ వరకు. నెక్స్ట్ వాష్ చేస్తాం ఫిజియోలాజికల్ సెలైన్తో. నెక్స్ట్ హీట్ కిల్డ్ సెల్స్ బ్యాక్టీరియన్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరియన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆర్ వ్యారీ ఫ్రమ్ బ్యాక్టీరియా టు బ్యాక్టీరియా. ఈ ప్రిపరేషన్స్ అనేవి జనరల్గా ఈ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి కానీ బ్యాక్టీరియన్స్ కానీ బ్యాక్టీరియా టు బ్యాక్టీరియా అనేవి డిఫర్ అవుతాయి అన్నమాట. ద కామన్ ప్రొసీజర్ ఆర్ షోన్ బిలో డయాగ్రామిటికల్లీ. డయాగ్రామ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ యాంటీజన్స్. ఈ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ తీసుకుంటాము. 30 డిగ్రీ సెంటిగ్రేడ్ 18 అవర్స్ ఇన్ బీహెచ్ఐలో ఉంచుతాం. 30 డిగ్రీ సెంటిగ్రేడ్ 48 అవర్స్ ఇన్ బీహెచ్ఐ బ్రెయిన్ హార్ట్ ఇన్ఫ్యూజన్లో ఉంచుతాం. లేటర్ ఆన్ సెంట్రిఫ్యూజ్ చేస్తాం అన్నమాట 30 మినిట్స్ వరకు. ప్రెసిపిటేట్ అనేది వస్తుంది. ఆ ప్రెసిపిటేట్ని వాష్ చేస్తాం. వాష్ విత్ డిస్టిల్ వాటర్. ఆ ప్రెసిపిటేట్ని మనం డిస్టిల్ వాటర్తో వాష్ చేస్తాం. నెక్స్ట్ ఫినాల్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే డైలైజ్ చేస్తాం, ప్యూరిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తామంటే కాన్సన్ట్రేట్ విత్ పెగ్ పాలిఇథిలిన్ గ్లైకాల్తో కాన్సన్ట్రేట్ చేస్తాం. నెక్స్ట్ డైలైజ్ చేస్తాం, మళ్ళీ ప్యూరిఫికేషన్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే లయోఫైలైజ్ అంటే ఏంటంటే ఫ్రీజ్ చేసి డ్రై చేస్తాం అన్నమాట. అప్పుడు మన లాస్ట్కి ఏమొస్తుంది? మనకి క్రూడ్ ఎల్పిఎస్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాము? ఫినాల్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం 5 అవర్స్ వరకు. తర్వాత ట్రీట్ చేస్తాం అన్నమాట సెటాఫ్లాన్తో. ఇదేంటంటే నథింగ్ బట్ ఏంటంటే డ్రగ్ అన్నమాట. ఈ సెటాఫ్లాన్తో ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ లయోఫైలైజ్ చేస్తాం అంటే ఫ్రీజ్ అండ్ డ్రై చేస్తాం. మళ్ళీ ప్రెసిపిటేట్ విత్ ఇథనాల్ చేస్తాం. నెక్స్ట్ డిస్టిల్ వాటర్లో రీసస్పెండ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ప్యూరిఫికేషన్ చేస్తాం, డయాల్స్ అంటే ప్యూరిఫికేషన్ చేస్తాం. మళ్ళీ లయోఫైలైజ్ చేస్తాం అన్నమాట, అంటే ఫ్రీజ్ అండ్ డ్రై చేస్తాం. అప్పుడు మనకి ప్యూరిఫైడ్ ఎల్పిఎస్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం? మైల్డ్ యాసిడ్ హైడ్రాలసిస్ తీసుకుంటాం. ఈ ఫినాల్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ మైల్డ్ యాసిడ్ హైడ్రాలసిస్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 90 మినిట్స్ ఉంచుతాం అన్నమాట. నెక్స్ట్ లయోఫైలైజ్ చేస్తాం, ఫ్రీజ్ అండ్ డ్రై చేస్తాం అన్నమాట. మళ్ళీ డిస్టిల్ వాటర్లో రీసస్పెండ్ చేస్తాము. నెక్స్ట్ లేటర్ ఆన్ సెంట్రిఫ్యూజ్ చేస్తాము 20 మినిట్స్ వరకు. తర్వాత ఏమవుద్ది అంటే మనకు ప్రెసిపిటేట్ సూపర్నెంట్ అనేది ఫామ్ అవుద్ది కదా. ఈ సెంట్రిఫ్యూషన్ ప్రాసెస్లో ప్రెసిపిటేట్ని లయోఫైలైజ్ చేస్తాము, మళ్ళీ లిపిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సూపర్నెంట్ లయోఫైలైజ్ చేస్తాము, క్రూడ్ పిఎస్ అనేది ఫామ్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియా స్ట్రెయిన్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేస్తాం. 30 డిగ్రీ సెంటిగ్రేడ్ 18 అవర్స్ ఇన్ బీహెచ్ఐ అండ్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ 84 అవర్స్ ఇన్ బీహెచ్ఐలో బ్రెయిన్ హార్ట్ ఇన్ఫ్యూజన్లో ఉంచిన తర్వాత సెంట్రిఫ్యూజ్ చేస్తాం 30 మినిట్స్ వరకు. తర్వాత ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. ఆ ప్రెసిపిటేట్ని డిస్టిల్ వాటర్తో వాష్ చేస్తాము. నెక్స్ట్ లేటర్ ఆన్ ఫినాల్ వాటర్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తాం అన్నమాట. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫినాల్ వాటర్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ చేస్తాం, డైలైజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేస్తాం పాలిఇథిలిన్ గ్లైకాల్తో. నెక్స్ట్ మళ్ళీ ప్యూరిఫికేషన్ చేస్తాం, డైలైజ్ చేస్తాము.
నెక్స్ట్ లయోఫైలైజ్ చేస్తాం, అంటే ఫ్రీజింగ్ అండ్ డ్రై చేస్తాం అనమాట. అప్పుడు మనకి క్రూడ్ ఎల్పిఎస్ అనేది వస్తుంది. మరి ఇక్కడ సెంట్రిఫ్యూజ్ చేస్తాము 5 hours వరకు ఈ ఫినాల్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ని. తర్వాత ట్రీట్ చేస్తాం అన్నమాట సెటాబ్లాన్తో. నెక్స్ట్ లయోఫైలైజ్ చేస్తాం. లయోఫైలైజ్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే ఫ్రీజింగ్ అండ్ డ్రైయింగ్ అనమాట. డయలైజ్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే ప్యూరిఫికేషన్ అనమాట. ఇక్కడ సెంట్రిఫ్యూజ్ చేసి ట్రీట్ చేస్తాం అన్నమాట సెటాబిలంతో. నెక్స్ట్ మళ్ళీ లయోఫైలైజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రెసిపిటేట్ చేస్తాం అన్నమాట ఇథనాల్తో. అండ్ మళ్ళీ డిస్టిల్ వాటర్లోకి సస్పెండ్ చేస్తాం, మళ్ళీ ప్యూరిఫికేషన్ చేస్తాం, మళ్ళీ ఫ్రీజ్ అండ్ డ్రై చేస్తాం. అప్పుడు మన ప్యూరిఫైడ్ ఎల్పిఎస్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం, మైల్డ్ యాసిడ్ హైడ్రాలసిస్ చేస్తాం అన్నమాట 100 degrees Celsius 90 minutes వరకు. మళ్ళీ ఫ్రీజ్ అండ్ డ్రై చేస్తాం, మరి లయోఫైలైజ్ చేస్తాం, మళ్ళీ డిస్టిల్ వాటర్లో రీసస్పెండ్ చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే సెంట్రిఫ్యూజ్ చేస్తాం 20 minutes వరకు. ప్రెసిపిటేట్ని లయోఫైలైజ్ చేస్తాం, ఫ్రీజ్ అండ్ డ్రై చేస్తాం, అప్పుడు లిపిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ సెంట్రిఫికేషన్ ప్రాసెస్లో వచ్చిన సూపర్నెంట్ని లయోఫైలైజ్ చేస్తాం, అప్పుడు మనకి క్రూడ్ పిఎస్ అనేది వస్తుంది. నెక్స్ట్ T and B lymphocytes carrying specific antigen recognized sites are produced in the primary lymphoid organs. ఈ T and B lymphocytesకి స్పెసిఫిక్ యాంటీజన్ రికగ్నైజ్ సైట్స్ అనేవి ఉంటాయి. ఈ T and B lymphocytes అనేవి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఆన్ స్టిమ్యులేషన్ బై యాంటీజన్ ఏ స్పెసిఫిక్ క్లోన్ proliferates and matures into effector cells. B cells become plasma cells producing antibodies. T cells become cytotoxic or other effector cells or memory cells. This constitutes the primary response. ఇక్కడ ఏమన్నారంటే ఎప్పుడైతే యాంటీజన్ అనేది ఎంటర్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, యాంటీజన్ స్టిమ్యులేషన్ వల్ల స్పెసిఫిక్ క్లోన్ ప్రొలిఫరేట్స్ అయ్యి మెచ్యూర్ అవుతుంది అన్నమాట ఎఫెక్టర్ సెల్స్ కింద. బీ సెల్స్ అనేవి ప్లాస్మా సెల్స్ కింద ఫామ్ అవుతాయి. ప్లాస్మా సెల్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టీ సెల్స్ అనేవి సైటోటాక్సిక్ కానీ లేకపోతే అదర్ ఎఫెక్టర్ సెల్స్ ఆర్ మెమరీ సెల్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది మనకి ప్రైమరీ రెస్పాన్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే టీ అండ్ బి లింఫోసైట్స్ అనేవి స్పెసిఫిక్ యాంటీజన్ రికగ్నైజ్ సైట్స్ని కలిగి ఉంటాయి. ఇవి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీజన్ స్టిమ్యులేషన్ వల్ల స్పెసిఫిక్ క్లోన్ ప్రొలిఫరేట్స్ అయ్యి మెచ్యూర్ అవుతాయి అన్నమాట ఎఫెక్టర్ సెల్స్ కింద. బీ సెల్స్ అనేవి ప్లాస్మా సెల్స్ కింద ఫామ్ అయ్యి ప్లాస్మా సెల్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టీ సెల్స్ ఏమో సైటోటాక్సిక్ ఆర్ అదర్ ఎఫెక్టర్ సెల్స్ కింద ఫామ్ అవుతాయి ఆర్ మెమరీ సెల్స్ కింద. ఇది ప్రైమరీ రెస్పాన్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక యాంటీజన్ ఎంటర్ అవ్వగానే యాంటీజన్ని స్పెసిఫిక్ రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుద్ది అంటే విర్జిన్ లింఫోసైట్ పూల్ అనేది యాక్టివ్ అవుతుంది. నథింగ్ బట్ ఈ నైవ్ సెల్స్ అనేవి ఏమవుతాయి అంటే యాక్టివ్ అవుతాయి అన్నమాట. యాక్టివ్ అయ్యి ఈ లింఫోసైట్స్ అనేవి ప్రైమరీ రెస్పాన్స్ని కాజ్ చేస్తామన్నమాట. ప్రైమరీ రెస్పాన్స్ వల్ల ఎఫెక్టర్ సెల్స్ అండ్ మెమరీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇదంతా ఎప్పుడు ఫస్ట్ టైం యాంటీజన్ ఎంటర్ అయినప్పుడు. సెకండ్ టైం యాంటీజన్ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే on subsequent stimulation by antigen, the memory cells again proliferate into effector and memory cells, the number of which are then greatly expanded, accounting for the stronger secondary response. ఎప్పుడైతే సెకండ్ టైం మళ్ళీ యాంటీజన్ అనేది ఎంటర్ అయిందో అప్పుడు ఏమవుద్ది అంటే ఆల్రెడీ ఫామ్ అయిన మెమరీ సెల్స్ అనేవి పొలిఫరేట్ అవుతాయి అన్నమాట. ఎఫెక్టర్ సెల్స్ అండ్ మెమరీ సెల్స్ కింద ఆల్రెడీ ఫామ్ అయిన మెమరీ సెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఎఫెక్టర్ అండ్ మెమరీ సెల్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడు స్ట్రాంగర్ సెకండరీ రెస్పాన్స్ అనేది ఫామ్ అవుద్ది. ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ టైం యాంటీజన్ ఎంటర్ అయిందో అప్పుడు స్పెసిఫిక్ రికగ్నెంట్ అనేది యాంటీజన్ని రికగ్నైజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ విర్జిన్ లింఫోసైట్ పూల్ అనేది ట్రిగర్ అవుతుంది. నథింగ్ బట్ ఈ నైవ్ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి అన్నమాట. అవి లింఫోసైట్స్ అనేవి ప్రైమరీ రెస్పాన్స్ని కాజ్ చేయడం వల్ల ఎఫెక్టర్ సెల్స్ అండ్ మెమరీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే యాంటీజన్ అనేది మళ్ళీ సెకండ్ టైం అనేది ఎంటర్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఫామ్ అయిన మెమరీ సెల్స్ అనేవి పొలిఫరేట్ అవుతాయి అన్నమాట. ఎఫెక్టర్ సెల్స్ అండ్ మెమరీ సెల్స్ కింద నెంబర్ ఆఫ్ ఎఫెక్టర్ అండ్ మెమరీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు స్ట్రాంగ్ సెకండరీ రెస్పాన్స్ అనేది అక్కర్ అవుతుంది. థ్యాంక్ యూ.